సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ చెందిన ఒక నాయకుడు ఒక మైనర్ బాలికని అత్యాచారం చేసి చాలా దుర్మార్గంగా వ్యవహరించిన తీరు ఇవాళ బయటకు వచ్చింది. ఏ విధంగా అధికార పార్టీలో ఉన్న నాయకులు బరి తెగించి ప్రవర్తిస్తూ ఉన్నారో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా భావిస్తూ ఉన్నాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లో శాంతి భద్రతలు కాపాడాలని ప్రతిసారి చెప్తున్నాం. ప్రధానంగా ఇవాళ పత్రికలు చూస్తే సాక్షాత్తు ఒక సిఐ తల్లి, ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి తల్లే అపహరణకు గురైనట్టుగా, తర్వాత ఇందాక సోషల్ మీడియాలో చూస్తే ఆమెను ఏదో పాపం చంపేసినట్టుగా రకరకాల వార్తలు చూస్తూ ఉన్నాయి. ఎంతవరకు నిజమో తెలియదు, కానీ ఆమె మాత్రం అపహరణకు గురైనట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే శాంతి భద్రతలు ఏమవుతున్నాయి అసలు ఈ రాష్ట్రంలో? ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు? అంజుమని ఒక 7 ఏళ్ల పాపని హత్య చేసి ఆ వాటర్ ట్యాంక్లో పడేస్తే పొంగనూరులో దిక్కుముక్కు లేని పరిస్థితి. అసలు గత 4 నెలల కాలంలో ఎంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం గాలి కొదిలేసిందో శాంతి భద్రతను చూడాలంటే ఈ సంఘటనలన్నీ కూడా కళ్ళ కట్టినట్టు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు? ఎందుకు శాంతి భద్రతలు అదుపు చేసే కార్యక్రమం చేయట్లేదని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. అంటే పోలీసులు ఈ ఒత్తిడి మధ్య ఉన్నారా, లేకపోతే వాళ్ళకి ఏమైనా పెద్ద జరిగినా కూడా పట్టించుకోవద్దనే ఆదేశాలు వస్తూ ఉన్నాయా? ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? ఎందుకు ఇన్ని శాంతి భద్రతలకు సంబంధించిన విఘాతం కలిగే సంఘటనలు రోడ్డు మీదకి వస్తూ ఉన్నా, బయటకు వస్తూ ఉన్నా ఎందుకు మీకు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ పార్టీ అడుగుతుంది మిమ్మల్ని గట్టిగా, పోనీ ఒకటి కాతే మరొకటి వరుసగా ఇన్ని సంఘటనలు జరుగుతుంటే ఎందుకు మీరు స్పందించట్లేదు? ఎందుకు ఈ ప్రభుత్వం కఠినంగా ఉందనే ఒక మెసేజ్ని ఇవ్వలేకపోతూ ఉన్నారు? ఈ ప్రభుత్వం కఠినంగా ఉంది, శాంతి భద్రతల విషయంలో మేము ఎట్టి పరిస్థితులు ఉపేక్షించం అనే ఒక మెసేజ్ని ఎందుకు ఇవ్వలేకపోతున్నారని అడుగుతున్నాను. రోజుకు ఒక సంఘటన వెలుగు చూస్తూ ఉన్నాయి. ఎక్కడో చోట రోజు మహిళల మీద అత్యాచారాలు, దాడులు, హత్యలు జరుగుతూ ఉన్నాయి. గతంలో దిశ యాప్ని తీసుకొచ్చి ఎప్పటికప్పుడు ఇమీడియట్గా స్పాట్లో రెస్పాండ్ అయ్యే వ్యవస్థల్ని ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే కేవలం మీ రాజకీయ అవసరాల కోసం, రాజకీయ దుర్బుద్ధితో వాటన్నిటిని కూడా మీరు ఎత్తేయడం జరిగింది. ఎన్నాళ్ళు ఈ విధంగా మీరు ప్రతిదీ రాజకీయ కోణంలో చూసి శాంతి భద్రతలను గాలికి వదిలేస్తారని అడుగుతున్నా. నిన్న పిఠాపురంలో జరిగిన ఇన్సిడెంట్, అక్కడున్న ఒక డంపింగ్ యార్డ్ దగ్గర కార్మికులు అడ్డుకున్నారని చెప్తున్నారు. లేకపోతే అది కూడా వెలుగులోకి రాకపోవడం. ఇలాంటి సంఘటనల్లో చాలా కఠినంగా వ్యవహరిస్తూ ఉంది ఈ ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడే విషయంలో అని చెప్పకపోతే ఇది చాలా ఉదాసీనంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ప్రజల మాన ప్రాణాలని గాలికి వదిలేసిందనే ఒక పెద్ద సంకేతం ప్రజలకు ఇచ్చినట్టు అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఇంకా గత 2 రోజులుగా చూస్తూ ఉన్నాం మీడియాలో, చాలా ఆశ్చర్యం అనిపిస్తోంది. కొంతమంది వరదలు వచ్చినా, కరువు వచ్చినా పండగ చేసుకుంటారని చదివేవాళ్ళం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మొన్న వచ్చిన వరదని పండగలా మార్చేసినట్టు కనబడుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో మాట చెప్తారు, సంక్షోభం నుంచి నేను సంపదను సృష్టిస్తాను అని. ఇప్పుడు ఆ సంక్షోభం నుంచి ఈయన సంపదను సృష్టించినట్టు కనిపిస్తుంది. అసలు ఆశ్చర్యం. విజయవాడ మొట్టమొదటిసారిగా బుడమేరు పోటెత్తి మునిగిపోయి అతలాకుతలం అయిపోయి వేలాది కుటుంబాలు బయటకు వచ్చే దారి లేక ఇళ్లల్లో ఉండిపోయి కనీసం వాళ్ళని సకాలంలో బయటికి తీసుకురాలేని దుస్థితిలో ప్రభుత్వం కూరుకుపోయి, సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏదో నేను బస్సులో పడుకున్నాను, కలెక్టరేట్ దగ్గర బస్సు పెట్టుకుని పడుకోవడం, రోజు 1 గంట సేపు వెళ్ళి ఫోటోలు తీయించుకోవడం, ఇవన్నీ చూసాం. నిజంగా ఒక పెద్ద ఫెయిల్యూర్ అది. ప్రభుత్వం సకాలంలో వరద సహాయక చర్యలు తీసుకోలేకపోయింది, పూర్తిగా వైఫల్యం చెందిందని అనడానికి మొన్న వచ్చిన వరదల్లో ప్రభుత్వం వ్యవహరించిన తీరే ఒక ప్రధానమైన మనకి కళ్ళ కట్టినట్టు కనిపించే అంశంగా భావిస్తూ ఉన్నాం. తీరా చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెవీ ఫ్లడ్స్ వచ్చిన సందర్భంగా ఎన్యూమరేషను, లాసెస్, జరిగిన ఖర్చులు అని ఒక నివేదిక వచ్చింది. ఆ నివేదికను చూస్తే అసలు స్వరూపం, ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అసలు స్వరూపం బయటపడింది.
అసలు నవ్వుతాడనే సిగ్గు కూడా లేదు ఎవరికి. జనం అసలు మనల్ని చూసి ఏమనుకుంటారో అనే సిగ్గు కూడా లేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అసలు చంద్రబాబు నాయుడు హయాంలో అవినీతి వరదలో బురద కలిసినట్టు కలిసిపోద్ది. ఆయన నేను చెప్పాను కదా, సంక్షోభం నుంచి సంపదను సృష్టిస్తానంటాడు. ఆ విధంగా ఏదన్నా వస్తే చాలు చందాలు వసూలు చేయడం, ఏదో వినాయక చవితి చందాలు వసూలు చేసినట్టు, దసరా చందాలు వసూలు చేసినట్టుగా వరద వచ్చిన వెంటనే కార్పొరేట్ల దగ్గర నుంచి కిడ్నీ బ్యాంకుల దాకా ఎవరిని వదిలిపెట్టకుండా బోల్డెన్ డబ్బులు వసూలు చేశాడు. సుమారు 400-500 కోట్ల రూపాయలు వరద సహాయం కోసం సీఎం రిలీఫ్ ఫండ్కి నిధులు వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. సినిమా యాక్టర్లు, కార్పొరేట్ కంపెనీలు, దాతలు, చివరికి చిన్న చిన్న పిల్లలు దాచుకున్న కిడ్నీ బ్యాంకులో డబ్బులు కూడా తీసుకొచ్చి అయ్యో మా రాష్ట్రంలో ఇంత పెద్ద విపత్తు వచ్చింది, మనం మానవతా దృష్టితో ఆదుకోవాలని డబ్బులు ఇచ్చారు. కానీ తీరా ఖర్చులు చూస్తే కళ్ళు తిరిగినంత పరిస్థితి. అసలు నేను ముందే చెప్పినట్టు సిగ్గే లేదు, జనం ఏమనుకుంటారని ఆలోచనే లేదు. 368 కోట్లతో భోజనాలు పెట్టారంట. వాళ్ళు అవుతారనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పోయిందనడానికి ఇదే పెద్ద ఉదాహరణ. రిలీఫ్ క్యాంపుల ఎక్స్పెండిచరు ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో టెంపరీ అడ్మినిస్ట్రేషన్కి 1,39,00,000, భోజనాలకి 368 కోట్లు, మంచినీళ్ళకి వాటర్ బాటిల్స్ ఇంకా మంచినీళ్ళు ఇవ్వడానికి 26,80,00,000. అది కాకుండా మెడికల్ క్యాంపులకి, మెడికల్ కేర్కి 2,08,00,000. ఇది కాకుండా ఎసెన్షియల్ కమోడిటీస్కి 61 కోట్లు, శానిటేషన్కి 51 కోట్లు, దీంతోపాటు 23 కోట్లు అగ్గిపెట్లకి, కొవ్వొత్తులకి. నవ్వు రావట్లా మీకెవరికి? అగ్గిపెట్లకి, కొవ్వొత్తులకి 23 కోట్లు ఖర్చు పెట్టారంట. 368 కోట్లు పెట్టి భోజనాలు పెట్టారంట. ఇప్పుడే మన కాకినాడ శ్రీపీఠంలో పెద్ద ఎత్తున మహాయాగం జరుగుతూ ఉంటే ఆ యాగానికి అటెండ్ అయ్యి వచ్చాం. రోజుకి 1,00,000 మందికి భోజనం పెడుతున్నారు అక్కడ. అన్నీ స్వీట్ దగ్గర నుంచి పెరుగు దాకా వేసి చక్కగా భోజనం పెడుతున్నారు. రోజుకి 1,00,000 మంది అంటే 10 రోజులకి 10 లక్షల మంది. మరి ఈ 368 కోట్లతో ఎన్ని కోట్ల మంది భోజనం పెట్టచ్చు? ఒకవేళ వీళ్ళ లెక్కలే అయితే శ్రీపీఠంలో అయ్యేదానికి ఎంత ఖర్చు అవ్వాలి? అంటే ఒక భోజనానికి ఎంత ఖర్చు పెట్టుంటారు వీళ్ళు? వీళ్ళ ఎన్యూమరేషన్ ప్రకారం చూసుకుంటే, వీళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారం చూసుకుంటే 11,90,000 మంది నిరాశ్రయులు అయ్యారు. 11,90,000 మంది నిరాశ్రయులు అయ్యారు. దీనిలో ఒక ఎన్టీఆర్ జిల్లాలో సబ్మెర్జ్డ్ హౌసెస్ 63,174, గుంటూరు జిల్లాలో 8,817, కృష్ణా జిల్లాలో 12,083. మిగతా అన్ని తక్కువ ఉన్నాయి. ఒక మన ఏలేరు, కాకినాడ జిల్లా ఏలేరులో కూడా కొంత ఇనండేషన్ ఉంది. అక్కడ కూడా ఒక 60,000 మంది మీకు ఎఫెక్ట్ అయినట్టుగా చూపిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ కృష్ణా గుంటూరు వరదలకే కదా హైడ్రామా చేసిందంతా చంద్రబాబు నాయుడు సర్కారు. మునిగిపోయిన విజయవాడలో మేము అంతలేదు ఇంతలేదు అనేది పాట ఉన్నట్టుగా తెగ చెప్పేశారు. ఇప్పుడు 23 కోట్లు కొవ్వొత్తులకి, అగ్గిపెట్టెలు ఖర్చు పెట్టారు అంటున్నారు. అంటే అగ్గిపెట్టె ఎంత? ఒక అగ్గిపెట్టె, ఒక కొవ్వొత్తి ఎంత? ఇది సైకిల్ బ్రాండ్ ఎక్కువ ఉంటుందేమో కాస్ట్, మనకు తెలియదు కదా. ఒక అగ్గిపెట్టి సైకిల్ బ్రాండ్ అయితే ఎక్కువ ఉంటుందేమో. కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు సైకిల్ బ్రాండ్లు, వాటర్ బాటిల్స్ సైకిల్ బ్రాండ్లు పంచిపెట్టారేమో. అంటే మేము అడుగుతూ ఉన్నాం, 368 కోట్లు మీరు ఫుడ్కి పెడితే మరి వివిధ ఆర్గనైజేషన్స్ యుద్ధ ప్రాతిపదికన వరద సహాయక చర్యల్లో పాల్గొని పెద్ద ఎత్తున భోజనాలు పెట్టారు. బిస్కెట్ల దగ్గర నుంచి పాలు దాకా పంచారు. అందిన వాళ్ళకి అవసరమైన ప్రతి వస్తువుని తీసుకొచ్చి ఇచ్చారు. ఎన్నో ఆర్గనైజేషన్స్ పాల్గొన్నాయి. వైఎస్ఆర్ పార్టీ తరఫున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం మేమందరం పాల్గొన్నాం. స్వయంగా ఆయనే ముందు 1 కోటి రూపాయలు అన్నారు, తర్వాత దాదాపు 1,70,00,000 దాకా సమకూర్చారు. వైఎస్ఆర్ పార్టీ తరఫున 50,000 మందికి వంట సరుకుల కిట్స్ ఇచ్చారు. 2 రోజుల పాటు లక్షల సంఖ్యలో పాల ప్యాకెట్లు, లక్షల సంఖ్యలో వాటర్ బాటిల్స్ వైఎస్ఆర్ పార్టీ పంచిపెట్టింది. ఇవి కాకుండా బిస్కెట్ ప్యాకెట్స్ పంచిపెట్టాం. ఇంకా రకరకాలు. అంటే ఒక వైఎస్ఆర్ పార్టీ కాదు,
చాలా ఆర్గనైజేషన్స్, చాలా సంస్థలు ముందుకు వచ్చి సహాయ చర్యలు చేశారు. ఇవి కాకుండా మీరంతా మీడియాలో చూస్తుంటారు, ఇటు సింహాచలం దగ్గర మొదలుకొని సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, కనకదుర్గ అమ్మవారి టెంపుల్లో కూడా పులిహోర ప్యాకెట్లు చేసి పంచారని చెప్తున్నారు. ఇవన్నీ పోగా 368 కోట్లు ఫుడ్ ఖర్చు అయిందంట. 368. ఇది కాకుండా ఏం చెప్తున్నారు, ఈ ఇంచుమించుగా ఒక 51 కోట్లు శానిటేషన్ ఖర్చు పెట్టామంటున్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీల నుంచి శానిటరీ వర్కర్స్ని తీసుకెళ్ళి విజయవాడలో డిప్లాయ్ చేశారు. విజయవాడలో పెట్టి వాళ్ళతో దాదాపుగా 10-15 రోజుల పాటు సర్వీస్ చేయించారు. ఇవి కాకుండా డ్రోన్లకి 2 కోట్లు అయిందంట. డ్రోన్లకి అలా ఎన్ని డ్రోన్లు కావాలి 2 కోట్లు అద్దె కట్టాలంటే? ఎన్ని డ్రోన్లు మీరు ఉపయోగించారు? డ్రోన్లతో మీరు ఎన్ని ఆహార పొట్లాలు మీరు పంపిణీ చేశారు? ఏం జరుగుతుంది అసలు? అంటే ఏదైతే దాదాపుగా దాతల నుంచి వచ్చిన మొత్తం ఉందో దాని మొత్తం హారతకర్పూరం చేసామని చెప్తున్నారు. ఇంచుమించుగా 544 కోట్లు ఖర్చు పెట్టామని చెప్తున్నారు. 544 కోట్లు. అలా ఏంటిది? ఎటు వెళ్తున్నాం మనం? పైగా ఇప్పటికీ విజయవాడలో వరద బాధితులు ధర్నాలు చేస్తూనే ఉన్నారు, మాకు సాయం అందలేదని. కలెక్టరేట్లు ముట్టడిస్తూనే ఉన్నారు, మీకు ఇవ్వాల్సింది లేనే లేదని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఇంకా చిత్రం ఏంటంటే అసలు ఎంత ఖర్చు అయ్యింది, దేనికి ఎంత అయ్యింది చెప్పమని, అది కాకుండా అసలు ఎంత ఎఫెక్ట్, మీ నివేదికలు ఏంటి అనేది మా స్వయంగా విజయవాడ మేయర్ గారి అధికారులను అడిగితే ఇవ్వడానికి నిరాకరించారు. ఆ రోజు నేను కూడా ఆ సమావేశంలో ఉన్నా. మేమందరం ఒక సమావేశంలో ఉండి మేయర్ గారు అడిగితే, అంటే దేనికి దాపరికం మీకు? ఎందుకు అధికారులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు? ఉన్నత స్థాయిలో ఉన్న ఐఏఎస్ అధికారులు, సాక్షాత్తు ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు, అది కూడా మునిగిపోయిన విజయవాడకి మేయర్గా ఉన్న ఒక మేడము ఇన్ఫర్మేషన్ అధికారికంగా అడిగితే ఇవ్వడానికి నిరాకరించారంటే అర్థం ఏంటి? ఎక్కడ ఇది? పోనీ ఇక్కడ ఏదో జరిగిపోయిందనడానికి సచివాలయానికి కోతవేటు దూరం, ముఖ్యమంత్రి గారి నివాసానికి కోతవేటు దూరం, జిల్లా కలెక్టరేట్కి 1 కిలోమీటర్ దూరంలో జరిగిన ఈ డిజాస్టర్, ఇదంతా ముంపు. ఇక్కడే మీ కంట్రోల్ లేదా? ఇంత దుర్మార్గంగా డబ్బులు ఖర్చు పెట్టామని లెక్కలు ఎలా రాస్తారు? ఇదే నిజమైతే, ఇంత డబ్బు ఖర్చు పెట్టిన ఈ లెక్కలేగా నిజమైతే, మీరు రేపు ప్రజలకి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఓ పక్క సహాయక చర్యలు అందలేదని ఆందోళన జరుగుతోంది, ప్రజలందరూ ముక్తకంఠంతో చెప్తున్నారు. ఎన్యూమరేషన్ కూడా సరిగా జరగలేదంటున్నారు. ఇంకో పక్కన 368 కోట్లు భోజనాలకే పెట్టేశామని అంటే చంద్రబాబుకే తెలియాలి లెక్కల్లో సారాంశం ఏంటనేది. అసలు ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు మన గురించి, ఎలా ఆలోచిస్తారనే కనీస బాధ్యత కూడా లేకుండా ప్రవర్తించడం అంటే, ఈ ప్రభుత్వం జవాబుదారీగా ఉండాల్సిన ప్రభుత్వం ప్రజల పట్ల కనీస భయభక్తులతో లేదు అనడానికి ఇదే ఉదాహరణ. ఇంత అసలు మీకు చూస్తుంటే, ఆ నివేదిక చూస్తుంటే రిలీఫ్ క్యాంప్ ఎక్స్పెండిచర్లని, ఆ రిలీఫ్ ఎక్స్పెండిచర్లని, ఆ నివేదిక చూస్తే మనకి ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఎఫెక్టెడ్ అంతా కలిపి 11 లక్షలు చెప్తున్నారు. 11 లక్షల మందికి పోనీ అందరికీ పెట్టారా భోజనం? ఎంతకాలం పాటు పెట్టారు? ఒక భోజనం ఖరీదు ఎంత? పోనీ మీరు ఏమన్నా అన్ని రకాలు ఒక ఏదో విందు భోజనం లాంటి భోజనాలు పంపించారా? అసలు మీరు లెక్కలు రాసేటప్పుడు కనీసం కొంచెమైనా కొవ్వొత్తులకి, అగ్గిపెట్లకి 23 కోట్లకి లెక్క రాసేస్తున్నాం, జనం నవ్వుకుంటారు అనుకోలే. డ్రోన్లకి 2 కోట్ల, డ్రోన్ల అద్దెలకి ఇంకా ఉన్నాయి చాలా చాలా విచిత్రాలు దీని నిండా. ఇవి కాకుండా బోట్లు హైర్ చేసినందుకు 93 లక్షలు అంట పడవలకి.
ఇది కాకుండా టెంపరీగా వెహికల్స్ పెట్టినందుకు 4,70,00,000. ఇంకా అసలు ఏ దొరికితే అది రాశారు పద్దులో. దీన్ని బట్టి ఏంటి అర్థమవుతుంది, చంద్రబాబు నాయుడు గారి సర్కారుకి వరద వస్తే పండగ, కరువు వస్తే పండగ. అసలు ఈ వరద వచ్చినందుకు అందరూ బాధపడుతుంటే వాళ్ళు మహా సంతోషంగా ఉండుంటారు లోపలని మనకి ఈ లెక్కలు చూసాక అర్థమవుతుంది. అసలు ఏంటి లెక్కలేంటి, మేతలేంటి అంటే ఎంత ఎమర్జెన్సీ అయినా సరే మీరు వేసేసిన దానికి జనం ఏం అర్థం చేసుకోలేరు అనుకుంటున్నారా? అందుకే మేము చెప్తున్నాం, ఇది మంచి ప్రభుత్వం అని చేసుకున్న ప్రచారానికి అసలు లెక్కలకి మధ్య ఉన్న పరిస్థితి ఏంటో చూడండి అని ప్రజల ముందుకి వైఎస్ఆర్ పార్టీ తరఫున తీసుకొచ్చాం. ఓ పక్క మంచి ప్రభుత్వం అని మీరు బ్రాండింగ్ చేసుకుంటారు, మరో పక్క ఇదిగో వరద లెక్కలు, ఇవేవో ఎవడో ఇచ్చిన కాకి లెక్కలు కాదు, మీరు ఇచ్చిన నివేదికలు ఇవి, మీరు ఇచ్చిన నివేదికలో లెక్కలు ఇవి. కాబట్టి ఏంటంటే మీకు వరద వస్తే పండగ, కరువు వస్తే పండగ. ఇప్పటి వరకు నష్టపోయిన లక్షలాది ఎకరాల్లో పంటలకు సంబంధించిన ఎన్యూమరేషన్ జరగలే, ఎక్కడా కూడా ఈ క్రాప్ సక్రమంగా జరగలేదు, ఈ కేవైసీ జరగలేదు. మీరు ఇచ్చే సహాయం ఇచ్చిన లబ్ధిదారుల లిస్టులు గతంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సచివాలయంలో డిస్ప్లే చేసేవాళ్ళం, ఇప్పుడు ఎక్కడన్నా డిస్ప్లే చేశారని అడుగుతున్నాం. ఎందుకు మీరు పారదర్శకంగా లేరు? ఎందుకు మీరు ఈ విధంగా పారదర్శకంగా లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు? అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే ఇన్ని లెక్కలు వేసుకుంటూ ఉంటే మీరు మీ లెక్క ఏంటో జనాలకు అర్థం కాదనుకుంటున్నారా? దయచేసి అవినీతి రహితంగా పరిపాలన చేస్తామని ఏదైతే మాట చెప్పారో దానికి స్టిక్ అని అవ్వండి.